వీటిల్లో సగం నగలకి నేనేనండి ఓనర్. మిగతా సగానికి మా మామ పిదిరెడ్ల మోహన్ రావు గారు ఓనర్. 3 నెలల క్రితం మా ఆవిడ వాళ్ళ ఇంట్లో దాచొచ్చానని చెప్పిన తర్వాత ఇదిగో ఇలా పేపర్లో చూస్తున్నా. ఏమంటే మనిషికి మాట చెప్తారు? పోలీస్ స్టేషన్ అంటే తమాషాగా ఉందా? నువ్వేమో నగలు మాయమంటావు, మీ మామేమో మా ఇంటి దొంగతనమే జరగలేదంటాడు, దొంగేమో మీ మామింటినో దొంగతనం చేశానంటాడు. ఈ నగలు ఎవరికి ఇవ్వాలి? ఎవరి మీద కేసు ఫైల్ చేయాలి? అంటే ఈ కేసు గురించి ఇంతవరకు ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదా? ఇస్తే పేపర్లో హెడ్డింగ్ ఎందుకు ఇస్తాం? చిచి, ఈ మధ్య తరగతి మనుషులే ఇంత పరువు కోసం ప్రాణాలను ఇస్తారు కానీ బయటపడరు. అందుకే ఆ దొంగలను ఏమీ చేయలేక ఏదో సాధారణ శిక్ష చేయాల్సి వస్తుంది. ఇంతకన్నా మేమేం చేయగలం చెప్పండి? మీరేం చేయగలరులేండి. ఏమైనా చేస్తే నేనే చెయ్యాలి. ఇది హైదరాబాద్ కనుక మీ ముగ్గురితో సరిపెట్టుకుంటున్నాను. ఇదే మా పల్లెటూరు అయితే మీ ఇంటిల్లపాదిని పంచాయతీకి పిలిచుండేవాడిని. అంత తప్పు మేమేం చేశాం బాబు? క్వశ్చన్స్ కాదు నాకు కావాల్సింది, సమాధానాలు. ఇంత టెన్షన్లో కూడా నేను మందు కొట్టలేదంటే మర్యాద కోసం కాదు, మత్తులో కొన్ని నిజాలు వినపడవేమో అని డౌట్ నాకు. మీ సమాధానం కోసమే ఎదురు చూస్తున్నాను. ఓ, నా ప్రశ్న ఏంటంటే నేనెవర్ని? హూ యామ్ ఐ? ఏంటలా చూస్తున్నారు? ఓహో, మీకు ఆప్షన్స్ కావాలా? ఓకే. ఏ యదవని, బి బడుద్దాయిని, సి గాడిదని, డి అల్లుడిని. అదేంటి అల్లుడు గారు అలా మాట్లాడతారు? సో మీ ఆన్సర్ డి అల్లుడు. కంప్యూటర్ లాక్ చేయమంటారా? కంప్యూటర్ మాషే లాక్ డి అల్లుడు. ఓ, ये गलत जवाब है मिस्टर मोहन राव, you're absolutely wrong. सी गाडिदा is the right answer. మీ ఆన్సర్ రైట్ అయితే పూలన్ దేవి ఇన్సిడెంట్ లోని ఫ్లాష్ బ్యాక్లన్నీ మన ఇంట్లో జరుగుతున్నా ఎవడో బయటోడు పిలిచి ఇదిగో కైలాష్ ఇది మీ ఇంట్లో జరిగింది అని చెప్పేంత వరకు నాకు తెలియదంటే నేను అల్లుని ఎలా అవుతాను? మీరు ఏ విషయం మాట్లాడుతున్నారు? యజమానుల కోసం ఎదురు చూస్తున్న దోపిడీ నగలు. ఈ విషయం గురించి పోలీస్ స్టేషన్కి వెళ్తే సదరు శాఖ వారు వారి వాదన వినిపించారు. మన ఇంట్లో నగలు పోలీస్ స్టేషన్లో ఎందుకున్నాయి, పేపర్కి ఎలాగెక్కాయి? మా ఇంట్లో దొంగలు పడి నగలు దోచుకుపోయారు బావా. లేట్ న్యూస్. ఎంత లేటెస్ట్ గా చెప్పావు? ఓకే, మరేంటమ్మా మీ నాన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఈ నగలు మావి కావు, అసలు మా ఇంట్లో దొంగతనమే జరగలేదు అని హర్షద్ మెహతాల వల్ల పొంకొచ్చాడట. నగలు పోతే పోయాయి, ఇల్లు అమ్మేశాం కదా, మీ నగలు మళ్ళీ చేయించి ఇచ్చేస్తాను. ఈ విషయం ఇంతటితో వదిలేయండి. మరి నాకన్నా విపి వెంగళరావు మీకు ఇంకెవడు దొరకలేదా? పోయి నగలు పోలీస్ స్టేషన్ లో ఉంటే కంప్లైంట్ ఇచ్చి నగలు తెచ్చుకోవడం మానేసి ఇల్లు అమ్మేశాను వీతమ్మేశానని కాకి పలుకులు పలుకుతాడేంటి మీ నాన్న? సారీ బావా, మేం కంప్లైంట్ ఇచ్చే పరిస్థితిలో లేవు. సారీ, నగలు వదులుకునే పరిస్థితిలో నేను లేను. నా పెళ్ళాన్ని తీసుకెళ్లి కంప్లైంట్ ఇస్తా. మీకు దండం పెడతాను బావా, ప్లీజ్ కంప్లైంట్ ఇవ్వద్దు. అటు ముగ్గురు ఇటు ఒక్కరితో ఈ వ్యవహారం తేలదు కాబట్టి మీకు అర్జెంటుగా ఆడియన్స్ పోల్ చాలా అవసరం. ఎందుకంటే జనతా ఆల్వేస్ బిల్కుల్ సయ్యే. ఏమండి వెంకట్రావు గారు, మాధవయ్య గారు, సుబ్బలక్ష్మి గారు, ప్లీజ్. పర్వాలేదు, మన కన్ఫ్యూషన్ లో ఉన్నప్పుడు ఈ లైఫ్ లైన్ వాడుకోవచ్చు. వాళ్ళ హెల్ప్ తీసుకుందాం. ఉండని పిలుస్తాను. ఆగు బావా, మా ఇంట్లో దొంగతనం మాత్రమే జరుగుంటే కంప్లైంట్ ఇవ్వచ్చు, కానీ కానీ దొంగ నన్ను రేప్ చేశాడు. సంతోషంగా ఉందా నీకు ఇప్పుడు? అల్లుడు గారిని నగౌరవపరచాలని విషయం దాచలేదు. మా ఇంట్లో జరిగింది శుభం కాదు బావా, నీతో ఆనందంగా చెప్పుకోవడానికి. అంటే మీ కష్టాలు పంచుకోవడానికి నేను పనికిరానా? ఎందుకు పనికిరా? పనికొస్తామని ఒకప్పుడు మేము అనుకున్నాం, కానీ నువ్వే ఎప్పుడు మాకు నమ్మకాన్ని ఇవ్వలేకపోయావు. నిజం చెప్పలేదన్న సాకుతో ఇంత రాద్దంతా చేసావు. నీ మనసులో వీళ్ళు నా వాళ్ళు అని ఉంటే ఇలా మాట్లాడతావా? అయినా మా కన్నీళ్లు తొడవడానికి నువ్వు మా నాన్న కొడుకు కాదు బావా, అల్లుడివి. చూడు, నీకు జరిగిన నష్టం ఎలాగో జరిగిపోయింది. బోనస్ గా నగలు వదిలేయాలా? కంప్లైంట్ ఇచ్చి తెచ్చుకోవచ్చుగా. ఏమని కంప్లైంట్ ఇవ్వమంటావు? పోగొట్టుకున్న దొరుకుతుందనుకుంటే కంప్లైంట్ ఇవ్వచ్చు, కానీ నేను పోగొట్టుకున్నది ఎప్పటికీ దొరకంది. నగల కోసం కంప్లైంట్ ఇచ్చి 10 మందిలో అలరవటం మాకిష్టం లేదు. ఇంకా నీ మనసు లోతుల్లో ఎక్కడైనా మానవత్వం మిగిలి ఉంటే మా కష్టాలు పంచుకోకర్లేదు. మా అక్క మనసు కష్టపెట్టకుండా చూసుకో ప్లీజ్.
ఏంటిది? నేను వెళ్ళేది క్యాంపుకి, తీర్థయాత్రలకి కాదు. అవును, నేను లేని ఈ 3 రోజులు ఏం చేయాలనుకుంటున్నావు? ఏమీ అనుకోలేదండి. టాటా చెప్పి వెళ్ళాక డిసైడ్ చేసుకుంటావా? ఏం చేయమంటారు? మీ ఇంటికి వెళ్ళి పాత బాకీ వసూలు చేసుకురా. మా నాన్న ఇల్లు బేరం పెట్టారు. ఇల్లేగా తాకట్టు పెట్టింది. కిడ్నీలు కళ్ళు పెట్టినట్టు ఫేస్లో ట్రాజడీ ఏంటి? రొక్కం సంగతి పక్కన పెట్టి మా నగలున్నాయి చూడు, అవి పట్రా. ఏయ్, ఏ నగలో గుర్తుకొచ్చాయా? అవసరమంటే మా నాన్నకిచ్చానని ఇచ్చిన 3 నెలల తర్వాత చెప్పావు చూడు, ఆ నగలు. మీరు బయలుదేరండి. ఎంతసేపు మొగుడిని పంపడంలో ఉన్న హుషారు ముడుపులు తేవడంలో ఉండుంటే నిన్ని పాటికి కరోర్పతి చేసుండేవాణ్ణి. నేను అలాగూ క్షేమంగా వెళ్ళి లాభంగా వస్తాను గాని నువ్వు క్షేమంగా వెళ్ళి నగలతోరా. ఓకే? అవును, నీ దగ్గర ఇంటి తాళం ఇంకొకటి ఉంది కదా? ఉంది. పద. నాన్నా, నాన్నా. అరే రే రామ రామ, ఏమా బాగున్నావా? బాగున్నా నాన్న. అల్లుడు గారు రాలేదే? క్యాంప్కి వెళ్ళారు. సౌమ్య అక్కొచ్చింది చూడు. వెళ్ళమ్మా. ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావే? గిరిజ పెళ్ళక్క. నేను రాకపోతే తాళి కట్టించుకోనని బెదిరించింది. నువ్వు వచ్చావు కదా, ఏదో ఒక చెప్పి మానేస్తాలే. నువ్వు వెళ్ళరా, నేను 3 రోజులు ఉంటున్నానులే. అవును, ఏమంటున్నాడు మీ పానకాల స్వామి? ఏం చెప్పమంటావే, ముగింపే లేని డైలీ సీరియల్లా మా కథ ఎప్పుడూ ఉండేదే. నిన్ను కనలేక అమ్మ చనిపోయిందని బాధపడతావు గాని అసలు అమ్మ కన్న వెంటనే నేను చనిపోయి ఉంటే ఎంత బాగుండేది. అవే మాటలమ్మా. నీ సహనం ముందు రాక్షసులే మారి మనుషులు అవుతారు. అలాంటిది ఆ మూర్ఖుడు మార్కపోతాడన్న ఆశతో బతకాలి. నాన్న, ఆయన నగల గురించి గొడవ చేస్తున్నారు. మీ నగలు మా నగలు పొద్దున్నే బ్యాంక్ నుంచి తీసుకొచ్చాను, వెళ్ళేటప్పుడు తీసుకెడదు గాని. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను చూసిస్తాను. హలో హలో. కాంచనాలు అంటే అవి మన అంచనాలకి అందనవే అని అర్థం. అవి పెరుగుతూనే ఉంటాయి. తినమ్మా. తర్వాత తింటాను నాన్న. తినమ్మా. నువ్వు ఎప్పుడు ఫోన్ చేసావో? ఎవరమ్మా? ఎవరు నాన్న? బైక్ పంచర్ అయితే మన వరండాలో పెట్టారు. అక్క, నేను వెళ్ళి పెళ్ళవగానే వచ్చేస్తాను. ఒక్కదానివే ఎలా వెళ్తావే? ఇక్కడే ప్రమిళ వాళ్ళ ఇంటి వరకే. అక్కడి నుంచి ఇద్దరం కలిసి వెళ్తాం. అక్కడి దాకా నేను రానా? మళ్ళీ నేను దించడానికి నేను రానా? ఇక్కడే కదా, నేనే వెళ్తాను. బాయ్ డాడ్. జాగ్రత్త అమ్మా. నాన్న, కోర్టు గొడవల్లో ఉన్న ఆస్తి ఉందా లేదా అని అడుగుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రాదని చెప్పు. మీ జీవితాలు ఎలా ఉన్నా మీ పిల్లలకన్నా అది ఆసరాగా ఉంటుంది. ఆయన గొడవ ఎప్పుడు ఉండేదే కదా, ఆ విషయం వదిలేసి. అది సరే, ఇంతకీ చెల్లికి సంబంధం గురించి ఏమైనా ఆలోచిస్తున్నారా? ప్రయత్నిస్తూనే ఉన్నానమ్మా. నువ్వు ఉండమ్మా, నేను చూసిస్తాం. ఎవరు మీరు? ఎవరా మీరు? ఎవరైతే ఏమిటి దౌర్జన్యం? చంపేస్తాను. కూర్చో ఇక్కడ. అర్చమంటే నిన్నే. కూర్చో, కూర్చో ఇక్కడ. తొందరగా కానీరా. నువ్వు అక్కడికి వెళ్ళరా. నువ్వు గిచ్చుకోకు. బయట మోటార్ బైక్ ఉందిరా, దాని తాళాలు ఇక్కడెక్కడ ఉంటాయి చూడు. అలాగే రేయ్, ఇక్కడే ఉన్నాయిరా, తీసుకోరా. అలా ఏంట్రా చెమటలు పట్టాయి? లోపల ఏమైనా చిల్లి పనులు చేసావేంటి? ఏదో సరదా పడ్డానులే గానీ ముందు బండి తీరా. పోటానికి టైర్లో గాలి లేదు. రిమ్ముంది కదరా, కూర్చోరా.
ఆ బాబు ఇక్కడ. నాన్నా! నాన్నా! ఏమైంది నాన్నా? నాన్నా, ఏమైంది నాన్నా? ఏం జరిగింది? ఏం జరిగింది నాన్నా? అమ్మా, అక్క అక్కకి ఏమైంది నాన్నా? దొంగలు పడి అక్క, అక్క లేక, అక్క, సౌమ్య, సౌమ్య. నాన్న, అక్కని వాళ్ళ ఇంటి దగ్గర దించరండి. మరి బావకు చెప్పకూడదు. చెప్తే సంస్కారంగా అర్థం చేసుకొని అక్కతో సంసారం చేయడు, నిర్దాక్షిణ్యంగా వదిలేస్తాడు. అక్కతో సహా అందరినీ బజారుకి ఇచ్చి పరువు తీస్తాడు నాన్న. మోటార్ బైక్ అబ్బాయికి ఏం చూద్దామమ్మా? అతనెవరో మనకి తెలియదని చెప్దాం. అబద్ధం ఎలా చెప్పగలమమ్మా? మనం చెప్తోంది అతని సొత్తు కోసం కాదు నాన్న. ఆపద దాటుకోవటానికి అబద్ధం చెప్పాలి. ఏడోకక్క, నీ కన్నీళ్లతో మన పరువు కరిగిపోతుంది. వాటిని నీ గుండె మంటల్లోనే ఆవిరి చేసుకో. నీ ఇంట్లో నువ్వు నిద్రపోతుంటే ఈ కలొచ్చిందనుకొని అది ఒక పీడకల్లా మర్చిపో. అక్క, బావతో ఎప్పట్లానే ఉండు. నాన్న, తొందరగా వెళ్ళు నాన్న. రామ్మా, జాగ్రత్తమ్మా. జాగ్రత్త పడటానికి ఏం మిగిలింది నాన్న? ఈ భయంకరమైన సమస్యను తట్టుకునే శక్తి నాకు కలిగేలా ఆశీర్వదించండి. అది చాలు నాన్న. అమ్మా, అమ్మా, సముద్రం అంత దుఃఖాన్ని గుండెల్లో దాచుకున్న నిన్ను ఎడారిలో బతుకమ్మా అని ఎలా దీవించనమ్మా?